నీ పరిచర్యను 18 చదవండి ఒకసారి. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఆయన కన్నులు అగ్ని జ్వాల వంటి కన్నులు, ఆయన పాదములు అపరంజి పోలిన పాదములు అని ఈ దేవుని కుమారుడు చెప్పుతున్న సంగతులు తుయతైరా అనే సంఘానికి. ఏ సంఘం చెప్పండి ఇది? తుయతైరా అనే సంఘానికి ప్రభు ఇస్తున్న ప్రత్యక్షత. ఇక తలలు పైకెత్తిన వైపు చూస్తూ చాలా తేటగా దేవుని మాటలు వినండి దేవుని బిడ్డలారా. ఈ తుయతైరా అనే సంఘము పెర్గము అనే సంఘం నుండి అనే ప్రాంతం నుంచి ఇంచుమించు 45 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ సంఘానికి మనం వెళ్తాం, లేకపోతే ఈ ప్రాంతానికి వెళ్తాం. తుయతైరా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బహు వ్యాపార కేంద్రం, వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగే ప్రాంతం తుయతైరా. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే వస్త్రధారణ లేకపోతే ఫ్యాబ్రిక్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. మన రాజమండ్రికి కూడా వస్త్రధారణ క్లోత్ బిజినెస్ ఎక్కువ. తాడితోట అనే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద క్లాత్ షోరూమ్ ఒకటి ఉంటుంది, క్లాత్ మార్కెట్ ఒకటి ఉంటుంది. మీలో ఎవరికైనా తెలుసమ్మా తాడితోట బట్టలు కొట్లు? అలా చూస్తారేటమ్మా. తెలుసని చెప్పండి, లేదంటే తెలీదని చెప్పండి. మీరు అలాగా క్వశ్చన్ మార్క్ వేసుకున్న ఫేస్తో చూస్తే ఏమో రాజమండ్రిలోనే ఉన్నానా అన్నట్టు డౌట్ అవుతుంది నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ తుయతైరా అనే పట్టణం కూడా వ్యాపార నిలయం, వ్యాపార కేంద్రానికి నిలయం. అంతే మాత్రమే కాదు కానీ దీన్ని ఎక్కువగా రంగులు అమ్మే ప్రాంతం. డై అంటారు చూడండి, రంగులు, వస్త్రాలకు రంగులు వేస్తారు చూడండి. దానికి సంబంధించిన ఎక్కువ వ్యాపారానికి సంబంధించిన ఆ కేంద్రంగా, ఆ పట్టణంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దైవజనుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ లూదియా కనబడుతుంది. సముద్ర తీరంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆమె ఏ పట్టణస్తురాలో తెలుసా? ఈ తుయతైరా పట్టణస్తురాలైన లూదియా. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ తుయతైరా పట్టణం నుండే ఆమె ఆ రంగులు అమ్ముకోవడానికి, ఆ రంగులు బిజినెస్ చేయడానికి ఆ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళింది. అప్పుడు ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దైవజనుడి ద్వారా వాక్యం విని దేవుని కొరకు పట్టబడింది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో అపోలో అనే దేవతను, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రాంతం. అపోలో అనే దేవుడుగా పిలువబడి ఆ విగ్రహారాధన బహు భయంకరంగా పాపముతో నింపబడిపోయిన ప్రాంతంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారంటే బహుగా తినడం, త్రాగడం, వ్యభిచారం, జారత్వం చేయడం, ఇదే అలవాటుగా ఆ ప్రాంత ప్రజలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి చెప్పండి ఎక్కువగా వారు అలవాటు పడింది ఏంటి చెప్పండి? తినడం, త్రాగడం, వ్యభిచారం, భయంకరమైన పాపంతో నింపబడిపోయిన ప్రాంతం తుయతైరా. అయితే ఆ ప్రాంతంలో ఒక సంఘం ఉందంట. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఆ ప్రాంతంలో దేవుని బిడ్డలు ఉన్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ప్రాంతంలో యేసయ్యను నమ్ముకున్న వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా హల్లెలూయా. నేను అంటున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆ ప్రాంతానికి దీవెనకరమే. ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ప్రాంతంలో దేవుని కృప ఉంటుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. నీ వీధిలో నువ్వు ఒక్కడవే దేవుని బిడ్డ కావచ్చు, నీ ద్వారా ఆ ప్రాంతానికి దీవెనకరంగా ప్రభు ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. నీ ఇంటి వారందరిలో నువ్వే దేవుణ్ణి నమ్ముకుని ఉండొచ్చు, నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా నిన్నే ప్రభు నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.
కాబట్టి తుయితార అనే పట్టణంలో కూడా దేవుని సంఘం ఉంది. కానీ ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఒక మాటను మాట్లాడుతున్నాడు. చూడండి 19వ వచనం చదవండి. 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను నీ ప్రేమను. ఇక్కడ మనం ప్రతిరోజు చేసే ఎక్సర్సైజ్ చెప్పండి. మొదటిగా దేవుడు సంఘాన్ని ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. రెండవది చెప్పాలి, రెండవది గద్దించాడు. మూడవది ఉపదేశం చేశాడు. నాలుగవది సవాలు విసిరాడు. ఈ 4 ఇక్కడ చూస్తాం. చూడండి 19 చదవండి. నీ క్రియలను నీ ప్రేమను. మొదటిగా దేవుడు మెచ్చుకుంటున్నాడు. నీ క్రియలను నీ ప్రేమను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. ఎన్ని పరిచర్యలు కనబడుతున్నాయి ఇక్కడ చెప్పండి? 5 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనం. ఐ నో, నాకు తెలుసు, నేను ఎరుగుదును. కొంతమంది అనుకుంటారు దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని కొరకు నేను సహిస్తున్న ఈ సహింపు, దేవుని కొరకు చేస్తున్న ఈ క్రియలు, దేవుని సన్నిధిలో ఉంటున్న ఈ ప్రేమ, దేవుని సన్నిధిలో నేను విశ్వాసం కలిగి ఉంటున్నప్పుడు, దేవుని కొరకు నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, కొంతమంది అనుకునే విషయం ఏంటంటే దేవుడు చూడట్లేదేమో అనుకుంటారు చాలామంది. దేవుడు చూడడేమో అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ క్రియలను చూస్తాడు, నీ పరిచర్యను ప్రభు చూస్తాడు. నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో ప్రభు చూస్తాడు. ఎలాంటి విధేయత కలిగి ఉన్నావో, ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నావో, ఎలాంటి పరిచర్యను చేస్తున్నావో కూడా ప్రభు చూస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఎవరు కూడా దేవుడు చూడట్లేదనే భావంలో ఎవరు ఉండకండి. దేవుడు సంఘాన్ని చూసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏం మెచ్చుకోవాలో, ఎక్కడ మెచ్చుకోవాలో ప్రభుకి తెలుసు. ఎక్కడ గద్దించాలో ప్రభుకి తెలుసు. ఏ విషయాల్లో ఖండించాలో ప్రభుకి తెలుసు. ప్రజలకు ఎలా ఉపదేశాన్ని ఇవ్వాలో తెలుసు. కొంతమంది సేవకులమైన మా దగ్గరకు వచ్చి, అయ్యా ఇలా చెప్తే బాగుంటుందేమో అనే సలహాలు చాలామంది ఇస్తారు. కానీ ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే నేనైనా, ఆత్మీయ తండ్రి అయినా, మరి ఎవరైనా సరే, ఇక్కడ నిలబడి దేవుని వాక్యము, దేవుని మాట ఆయన చెప్పమన్నది, ఆయన బయలుపరిచింది చెప్పడమే మా వంతు. కానీ దేవుని వాక్యము, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క జీవాహారము ఆయన ఎప్పుడు ఎలాగూ ఎవరికి ఏ మాట అందించాలో ప్రభుకి తెలుసు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలైన మీరందరూ కూడా ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నేను, మనము ఎవరైనా సరే, ప్రభు చెబుతున్న ఈ మాట ప్రభు మాటగా నువ్వు స్వీకరించగలిగితే, దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, ప్రభు కార్యాలు నువ్వు స్పష్టంగా ప్రభు చూస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఆయన కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరగాలంటే, ఇందాక చెప్పుకున్నాం కదండి, లూదియా అనే తుయితైరా పట్టణస్తురాలు, ఊదారంగు పొడి అమ్ముకునే పట్టణస్తురాలు. ఆమె ఊదారంగు పొడి అమ్ముకోవడం మాత్రమే కాదు, పౌలు మాటలు వినడానికి కేంద్రీకరించింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. పౌలు చెప్తున్నప్పుడంట ఆమె తేరి చూచిందంట. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్న ప్రతి మాట తేరి చూసి వినగలిగితే దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. పౌలు కోసం ఆమె ఇంటిని తెరిచింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పౌలుకి ఆతిథ్యం ఇవ్వడానికి, పౌలుకి సహకరించడానికి దేవుడు ఆమె హృదయాన్ని తెరిస్తే, ఆమె ఏమో పౌలు గారికి ఆమె ఇంటిని తెరిచింది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలు, నీ పరిచర్య, నీ విధానం
ప్రభుకి తెలుసు అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. చాలామంది పరిచర్య చేస్తారు, దేవుడు చూడట్లేదేమో అనుకుంటాను. చాలామంది విశ్వాసం కలిగి ఉంటారు, దేవుడికి తెలియదేమో. చిన్న శోధనలకే, చిన్న బలహీనతలకే, చిన్న అపజయాలకే చాలామంది వెనుకడుగు వేసే పరిస్థితులు చాలా కనబడుతూ ఉన్నాయి. చాలామంది విశ్వాసం ఎక్కడ దెబ్బతినేస్తుందో తెలుసా? ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, లేదంటే నిందలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, అప్పుల్లో మునిగిపోయినప్పుడు, భయంకరమైన శోధనలో మునిగిపోయినప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష అక్కడే మొదలవుతుంది. నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడనే నమ్మకంతో దేవుని కొరకు ముందుకు సాగవా? ఒకానొక రోజున నీ గురించి కూడా ప్రభు సాక్ష్యం చెప్తాడేంటో తెలుసా? నీ విశ్వాసం నాకు తెలుసు అంటాడు. స్తోత్రం చెప్పుదాం గట్టిగా. నువ్వు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు మేఘారూరుడై మధ్యాకాశంలో ఉన్నప్పుడు, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్పు దినాన ప్రభు నిన్ను నిలబెట్టినప్పుడు ప్రభు నీ గురించి కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పగలగాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మన గురించి కూడా ఈ సాక్ష్యం చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? నీ క్రియలు నాకు తెలుసు. ఆమేన్. నీ విశ్వాసం నాకు తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ పరిచర్య నాకు తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ సహనం నాకు తెలుసు. హల్లెలూయా. నీ ఓర్పు నాకు తెలుసు. హల్లెలూయా. నీ ప్రేమను నేను ఎరుగుదును. హల్లెలూయా. ప్రభు ఈ సాక్ష్యమును మన ద్వారా ప్రభు మన జీవితాల్లో ఆ కార్యాలు జరిగించును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు మెచ్చుకోవడం అయిపోయింది. అయితే 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం. నీ మీద తప్పు ఒకటి నేను మోపాల్సి ఉంది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వమును చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలు, నీ విశ్వాసం, నీ పరిచర్య అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. ఏమండి, ఒకసారి నువ్వు స్వయం పరీక్ష చేసుకుందాం మనమందరం కూడా. ఇక్కడున్న వారు మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ సంఘమా, సార్వత్రిక సంఘమా, ఒకసారి నీవు నేను పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. ఏమండి, దేవుడు ఇప్పటికొచ్చి 4 సంఘాల ద్వారా దేవుడు గద్దింపు మాటలు ప్రభు మనకి తెలియజేశాడు. ఒక సంఘానికి గద్దింపు ఇవ్వలేదు అనుకోండి, 3 విధానాల్లో దేవుడు గద్దించాడు. ప్రేమ లేని సంఘం అని, ఈ సంఘంలో ఇంకొక తప్పును మోపుతున్నాడు. ఏంటో తెలుసా? యెజబేలు ఆత్మను ఉండనిస్తూ ఉన్నావు అని. అబద్ధ ప్రవక్త్రి అని దేవుడు ఆల్రెడీ చెప్పినప్పటికీ యెజబేలు స్త్రీని నీ సంఘములో నీలో ఉండనిస్తున్నావని, జారత్వం చేయడానికి, విగ్రహాలను బలిచ్చిన వాటిని తినడానికని, అవి వాటిని ప్రేరేపిస్తున్నాయని, వాటిని బోధించదు, వారిని మోసపరుస్తున్నదని దేవుడు సెలవిస్తూ ఉంటే, ఒకసారి నీవు నేను మనమందరం కూడా ఈ రాత్రి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. యెజబేలు స్త్రీ అంటే అబద్ధ ప్రవక్తలు ఈ రోజున భయంకరంగా సంఘాల్లోనికి వచ్చేసి అసత్యమైన వాటిని బోధించేవారు ఈ రోజుల్లో సంఘాల్లో ఎక్కువైపోయారు. యెజబేలు ఆత్మ ఈ రోజుల్లో సంఘాల్లో ప్రవేశిస్తూ ఉన్నది. ఏంటో తెలుసా? నువ్వెంత పాపం చేసినా పర్లేదు, నువ్వెంత వ్యభిచారం చేసినా పర్లేదు, జారత్వం చేయడానికి, విగ్రహారాధనలో బలిచ్చిన వాటిని తినడానికి అవి వాటిని బోధిస్తూ వారిని ప్రేరేపిస్తూ ఉందంట. ఏమండి, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు, చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు బాగా మనసుల్లో బాగా
గుర్తొస్తున్నాయండి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇవే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇవే. ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఏం బోధిస్తున్నారో తెలుసా? యెజబెలు బోధన బోధిస్తున్నారు ఈ రోజున సేవకులు. నువ్వు ఏం పాపం చేసినా పర్లేదు, ఏ తప్పులు చేసినా పర్లేదు, దేవుడు కృప ఉంది క్షమించేస్తానులే అనుకుని చాలామంది భయంకరమైన దుర్బోధను సంఘాల్లోనికి ఇంజెక్ట్ చేసేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ రోజున విగ్రహాలకు బలి ఇచ్చిన ప్రసాదాలు కూడా తినొచ్చనే వారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. వాస్తవం అండి. ఈ రోజుల్లో ఏమండి, ఆ రోజుల్లో దేవుడు ఆ సంఘానికే ఆ మాటలు అందించాడంటే మరి ఈ రోజుకి కనబడుతున్నాయి కదా ఈ క్రియలు. దేవుడు అందుకే ప్రవచనానుసారంగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయా లేదా ఈ రోజుల్లో? చెప్పాలి, మీరు మాట్లాడాలి, మీరు చెప్పండి గట్టిగా. చాలామంది అనుకుంటున్నారు, ఏమండి దేవుడు రాకడ ఎప్పుడో ఇంకా చాలా టైం ఉంది కదండి, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నదేమో అని అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు దేవుడి వాక్య సత్యాల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఒకసారి ఆధారం చేసుకుని చూడు. దేవుని మాటలు, దేవుని ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుని చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. సంఘాల్లో ఏమేమి లోపాలు ఉన్నాయో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ లోపాలను సరి చేసుకుని దేవుని వైపు నువ్వు తిరగగలిగితే చాలు. యేసే రాకడ వచ్చినప్పుడు ఆ మహిమలోనికి ప్రభు నేను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్దాం యేసేకు గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా? నీ జీవితం అలాగే ఉంచేయాలని కాదు, ఇలా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మార్చాలని ప్రభు నీకు బోధిస్తూ ఉన్నాడు. నీ జీవితం, నీ బ్రతుకు మారాలని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఏమండి, గద్దింపును దేవుడు ఇచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? మన మార్పు కోసమే. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు గద్దిస్తున్నాడంటే ఇంకా అలాగే ఉండిపోమని కాదు. దేవుడు గద్దించాడంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. దేవుడు గద్దిస్తున్నాడంటే ఇంకా మార్చుకోవాల్సిన సమయం ఉంది నీకు ఇచ్చాడని నువ్వు గ్రహించి నువ్వు మారితే చాలు, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకగలవు. హల్లెలూయా, హల్లెలూయా. యెజబెలు ఆత్మ ఈ రోజుల్లో బయలుదేరుతుంది. సంఘంలో ఏం చేసినా పర్లేదు, ఎలా తిరిగి ఎలా వచ్చి సంఘంలో చేర్చబడి దేవుని బిడ్డని చెప్పుకున్నా పర్వాలేదు. ఈ రోజున యెజబెలు ఆత్మ నీలో ఉందా? జారత్వం చేసే మనసు, భయంకరమైన వ్యభిచారపు పాపము. దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు మొత్తుతున్నా ఈ రోజున మార్పు ఉండట్లేదండి చాలా మంది బ్రతుకుల్లో. ప్రియ దినమా, ప్రియ క్రైస్తవ జనమా, ప్రియ సార్వత్రిక సంఘమా, ఈ రాత్రి ప్రభు నిన్నే హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో ఇటువంటి తప్పులు నీలో ఇటువంటి పాపం, నీలో ఇటువంటి యెజబెలు ఆత్మ ఒకవేళ పనిచేస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ప్రసంగం అయిన అనంతరం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే చాలు, ప్రభు నీకు ఆ నిత్య జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జారవత్వం చేయడానికి, విగ్రహాలు బలిచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధించుచున్నది. ఈ రోజున సేవకులు ఎంత విచిత్రంగా మారిపోతున్నారంటండి. గొప్ప గొప్పగా వాడబడుతున్న సేవకులు ఈ రోజుల్లో తక్కువని నేలను రాలిపోతున్నారండి. అయ్యో, మొన్నటిదాకా ఆ సేవకుడు బహుబలంగా వాడబడ్డాడు కదా, ఆ సేవకుడు ఉన్నత సత్యాలనే బోధించాడు కదా. ప్రారంభంలో ఆ సేవకుని యొక్క విధానం, సేవకుని యొక్క బోధ, సేవకుని యొక్క పరిచయ విధానం, సంఘాన్ని కట్టడం కానీ, సంఘాన్ని ఖండించడం కానీ, సంఘాన్ని ప్రేమించడం కానీ ఆ సేవకుల్లో బహుఘనంగా చూసాం కదా. అనబడుతున్న సేవకులే ఈ రోజుల్లో పాపానికి బందీలైపోతున్నారండి. ఈ రోజుల్లో ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దైవ సేవకులారా, నీ ప్రవర్తన మార్చుకుంటావా? సరే, లేదంటే ఆ ఉగ్రతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళాడంటే తప్పించే నాదుడు ఎవరు? చెప్పండి గట్టిగా. తప్పించే నాదుడు ఉంటాడు అక్కడ. ఏమండి, ఈ రోజున ప్రేమ కలిగిన దేవుడు మనకి ప్రేమగా కనబడుతున్నాడు. కానీ ఆ రోజున ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయం చేసి తీరుతాడు, ఆయన శిక్ష వేసి తీరుతాడు. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను అనుకుంటాను, నాకు డబ్బు ఉంది పర్లేదు, మేనేజ్ చేసే, ఈ భూమి మీద ఉన్నంత వరకే మేనేజ్ చేయొచ్చేమో నువ్వు. ఈ రోజున డబ్బులతో పోలీసులు మేనేజ్ చేయొచ్చు, ఈ రోజున డబ్బు ఉంటే కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చు,
ఈ రోజున డబ్బు ఉంటే కేసులు కూడా తప్పించుకోవచ్చు. హలో, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదని బైబిల్ సెలవిచ్చింది. ఉగ్రత దినమందు ఆ దినం వచ్చినప్పుడంట, ఆ శ్రమలు 7 ఏండ్ల శ్రమలు జరుగుతున్నప్పుడంట, బంగారం తీసుకెళ్ళి నేల మీద, బంగారం తీసుకెళ్ళి రోడ్ల మీద పారేస్తామంట. ఏదో ఒకటి చేయండి అయ్యా, మమ్మల్ని తప్పించండి అని. కానీ తప్పించే నాదుడు ఆ రోజుల్లో ఉండడు. బైబిల్ దొరకని కాలం ఒకటి రాబోతుంది. సేవకుడే లేని కాలం ఒకటి రాబోతుంది. అయ్యో నాకు బాప్తీసం తీసుకెళ్ళండి అని, బాప్తీసం ఇవ్వండి అని దైవజనుల వెంట తిరిగే రోజులు ఒకటి రాబోతున్నాయి. ఈ రోజున యేసే ప్రేమ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? బ్రతిమాలుతుంది. ఏం చేస్తుంది చెప్పండి, చెప్పు గట్టిగా, ఏం చేస్తుంది నిన్ను? ఒక పాట ఉంటుంది, బ్రతిమాలుచున్నది నా యేసు ప్రేమ, దినదినము నిన్ను బ్రతిమాలుచున్నది, వీధి వీధి తిరిగి నీ ఇంటికొచ్చి పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది, పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది. ఏమండి, ఈ రోజున వీధి వీధికి తిరిగి మన ఇంటి దగ్గరకు వచ్చి, ఓ యేసయ్య నమ్ముకో అమ్మా, యేసయ్య ప్రేమ గొప్పదమ్మా, యేసయ్య నీకు రక్షిస్తాడమ్మా, యేసయ్య వైపు తిరిగమ్మా, బాప్తిసం తీసుకో అమ్మా అని ఈ రోజున దేవుని ప్రేమ బ్రతిమాడుతుంది. కానీ ఆ రోజుల్లో, ఆ దినం నువ్వు పోగొట్టుకున్న తర్వాత, అవకాశం నువ్వు పోగొట్టుకున్న తర్వాత, నువ్వు బ్రతిమలాడుకున్నా సరే ఆ దినం నీకు రాదు. నువ్వు బ్రతిమలాడినా సరే, నువ్వు కాళ్ళ వేళ్ళ పడినా సరే, పరిశుద్ధులందరూ కొనుక్కోబడతారు. ఏమండి, బాప్తిసం ఇవ్వడానికి సేవకులు ఎవరైనా ఉంటారు ఆ రోజుల్లో? నేను రక్షణలోనికి నడిపించడానికి ఉపదేశం చేసే సేవకుడు ఆ రోజుల్లో ఉండరండి. ఉంటారు దొంగ బోధకులు, దొంగ సేవకులు ఉండిపోతారు. ఆ దొంగ బోధకులు, దొంగ పాస్టరు, నువ్వు కలిసి ఎక్కడే సావండి అంతే. స్తోత్రం చెప్పు యేసయ్యకి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సేవకుడు దొరికే కాలం అప్పుడే. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవకుడు నీ కొరకు మొరపెడుతున్నప్పుడు, సేవకుడు నీ కొరకు కన్నీరు కారుస్తున్నప్పుడు, ఆ సేవకుని యొక్క కన్నీరు, సేవకుని యొక్క ప్రార్థన విలువ తెలుసుకుని, దేవుడు నా కోసం ఎంత ప్రేమించాడు, దేవుడు నన్ను ఎంతగా రక్షించాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు దెబ్బలు తిని, నా కొరకు రక్తం కార్చి, నా కొరకు ప్రాణం ఇచ్చి, నా కొరకు శిలువయాగమైన ఆ గొప్ప దేవుని వైపున ఈ రాత్రి నేను తిరుగుతానని ఒక మంచి తీర్మానం తీసుకుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ దైవ జనాంగమా, నీకంటే గొప్ప ధన్యుడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ అంత అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. ఈ రోజుల్లో, ఈ ప్రస్తుత దినాలు, ఈ చివరి దినాల్లో ఈ ప్రకటన గ్రంథం నువ్వు బోధించడానికి, నాకు బోధించడానికి, వినడానికి నీకు ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు తిరుగుతావా యేసయ్య వైపు? ప్రభు గద్దింపునప్పుడు గద్దించే ఆ గద్దింపుకు లోబడతావా? యేసయ్యా, నీ గద్దింపునకు నేను లోబడతానయ్యా. హల్లెలూయా. నిజమేనయ్యా, ఈ తప్పులు నాలో ఉన్నాయ్యా. నేనైనా నువ్వైనా సరే, వాక్యం చెప్తున్నా నాకైనా సరే ప్రభు బోధిస్తాడు, వింటున్నా నీకైనా సరే ప్రభు బోధిస్తాడు, హెచ్చరిస్తాడు. నేనైనా లోబడాల్సిందే, నువ్వైనా లోబడాల్సిందే. హల్లెలూయా. ఎవ్వరు అతిథులు కాదు ఇక్కడ. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎవరైనా ప్రభు సన్నిధిలో ఒకటే, ఆయన దగ్గర మోకళ్ళినే రోజు ఒకటి రాబోతున్నది, ఆయన సన్నిధిలో వంగే రోజు ఒకటి రాబోతున్నది, నీ చేతులు స్తుతించే రోజు ఒకటి రాబోతున్నాయి, నీ కాళ్ళు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసే రోజు ఒకటి రాబోతుంది. ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. ఎవడైతే యేసయ్యను నాన్న మాటలు అన్నాడో, ఎవడైతే బైబిల్ తగలబెట్టాడో, ఎవడైతే చర్చిలను కూల్చగొట్టాడో, ఎవడైతే పాస్టర్లని హతసాక్షులుగా మార్చేసి భయంకరంగా హింసించారో, ఇప్పుడు ఉండదు, ఒకరోజు ఉంటుంది. అప్పుడు ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు మారదామన్నా, అమ్మో తెలుసుకుందామన్నా నీకు సమయం ఉండదు. ప్రియ సహోదరుడా, ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నప్పుడు
బైబిల్ సత్యమని నువ్వు ఎరిగి, ఒకవేళ బైబిల్ అర్థం కాకపోతే బైబిల్ని అర్థం చెప్పే వారి దగ్గరికి వెళ్ళి బైబిల్ చెప్పించుకో, చదివించుకో. మొన్న ఒకరిని అడుగుతుంటే, యావయ్యా నువ్వు బైబిల్ని లేకపోతే బైబిల్ని ప్రక్కన పెట్టేసి యేసు ప్రభు దేవుడు కాదని ఆడంటే ఎక్స్ క్రిస్టియన్గా మారిపోయాడంట. ఏ క్రిస్టియన్ అంటండి? యావయ్యా ఎందుకు ఎక్స్ క్రిస్టియన్గా మారిపోయామంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే ఆ విధానంలో నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. ఈడేం చేస్తాడు? పై పైన 4 మాటలు ఏయో ఉన్నట్టు చదివేసినట్టు ఉన్నాడు ఈడు. అవండి, ఇంకా అలాంటి వాళ్ళకి బైబిల్లో ఏయో తప్పులు ఉన్నాయని చదివి రాంగ్ వేలో అర్థం చేసుకోవాలనుకునే వారికి ఇంక బైబిల్ ఇంకెంత చెప్పినా, ఎంత వాదించినా, ఎన్ని డిబేట్లు పెట్టినా అర్థం కాదు వాళ్ళకి. బైబిల్ ఏదో తప్పు పట్టాలనుకుని, బైబిల్ ఏదో నాశనం చేసేయాలనుకుని, క్రైస్తవ్యాన్ని ఏదో పక్కదారి పట్టించేసి అసలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుంటే చాలామంది ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కానీ ఎప్పుడో ఆనాడే రోమన్ చక్రవర్తులు, బహు చక్రవర్తులు పరిపాలించిన వారే వాళ్ళే లేకుండా చేయాలి, వాళ్ళే బైబిల్ లేకుండా చేయాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దాన్ని నొక్కి పట్టే కొద్దీ ఇంకా విస్తరిస్తానే ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు తొక్కాలనుకుంటే ఇంకా వెళ్తానే ఉంటుంది. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అనేది, క్రైస్తవం అనేది ఏదో నువ్వు వేలు పెట్టి ఆపేసినంత నీటి ప్రవాహం కాదు, అది మహా జల ప్రవాహం. దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఆ జల ప్రళయంలో నువ్వు వచ్చి, ఆ జల ప్రయాణంలోకి నువ్వు వచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చేసే. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఒక కాలువని ఆపడానికి కొంచెం ఇసుకేస్తే చాలు, ఆగిపోద్ది. క్రైస్తవ్యం ఆపడం అంత ఈజీ కాదు రే. దేవుని బిడ్డలను అనచేయడం, బైబిల్ని తగలబెట్టాలనుకోవడం అంత ఈజీ కాదు. ఎంతకంతకు తొక్కాలన్నా సరే అంతకందుకు విజృంభిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక దైవజనుడు అన్నాడు, ఏంటో తెలుసా? క్రైస్తవులు కరెంట్ లాంటి వాళ్ళు అంట. ఎలాంటి వాళ్ళు చెప్పండి? కరెంట్ లాంటి వాళ్ళు. ఈ రోజున ప్రపంచానికి వెలుగు ఎవడో? క్రైస్తవుడే. ఈ రోజున లోకానికి వెలుగు ఎవరో? దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలొద్దు, క్రైస్తవం లేదనుకున్న వాళ్ళు కూడా క్రైస్తవులు కనిపెట్టిందే వాడుతున్నారు ఈ రోజున. విచిత్రం ఏంటంటే, ఈ రోజున యూట్యూబ్లో అనేక మంది దేవుని గురించి విశ్వప్రచారాలు చాలామంది చేస్తున్నారు. ఆ యూట్యూబే కనిపెట్టింది క్రైస్తవుడు. ఈ రోజున సెల్ ఫోన్లో వీడియోలు చేసి, ఇదిగో చర్చ్, ఇదిగో ఎలా అట్టుకూడదు అలా అట్టుకోవడం వీడియోలు చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ కనిపెట్టిందే క్రైస్తవుడు. పెచ్చోడా. కాబట్టి క్రైస్తవ సంఘం భయపడాల్సిన పని లేదు. ఏదో అయిపోతే, అమ్మో ఏదో జరిగిపోతే అని అలా భయపడాల్సిన పని లేదు. ఎంత తొక్కితే అంత వెళ్తూనే ఉంటుంది ప్రవాహం. నువ్వు ఎంత ఒక బాల్ కిందకి వేస్తే అంత పైకి లేస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమంటే ఒక బాలు ఇలా కిందకు కొట్టావంటే ఎంత కింద కొట్టావో అంత పైకి కొడుతుంది. దేవుని బిడ్డలను తొక్కాలనుకోవడం, దేవుని బిడ్డలు నాశనం చేయాలనుకోవడం, అది ఎవరి వల్ల సాధ్యపడే ప్రసక్తే లేదు. ఎందుకో తెలుసా? వారికి ముందుగా దేవాతి దేవుడే నడుస్తాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన చీలుస్తాడు. వెనకాల ఫరో సైన్యాన్ని ఆయన అనకగొడతాడు. దేవుని బిడ్డలను ఆపేవాడు ఎవరు లేరు. దేవుని కొరకు నమ్మకంగా సాగిపోతున్నారండి. ఏమండి, చర్చికి వస్తే ఇక్కడ ఏమన్నా మందుపాటి ఏమన్నా జరుగుతుందా? చెప్పు గట్టిగా. చర్చిలో ఏమన్నా పాప కార్యాలు జరుగుతున్నాయా? మారమని చెప్తుండే. ఈ రోజున అది తప్పు అయిపోతుంది. ఈ రోజుల్లో బ్రతుకు మార్చుకోండి, జీవితం మార్చుకోండి, దేవుని సన్నిధికి వచ్చి చక్కగా బ్రతకండి. ఈ రోజున సాక్ష్యాలకి చెప్పడానికి నిలబడడానికి ఎంతమంది నిలబడతారండి? నా జీవితం మారిందని. త్రాగుబోతులు మారుతున్నారే, వ్యభిచారం చేసే వాళ్ళు మారుతున్నారే, భయంకరంగా పేకాటాడేవారు దేవుని సన్నిధికి వచ్చి మార్చబడుతున్నారే.
ఇన్ని మార్చబడుతుంది. ఈరోజు అంటున్నారు మతం మార్చేస్తున్నారు అన్నారు. మతం కాదురా మార్చేది, మతి మార్పిడిది. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ మతం గారు మార్చేది, నీ మతి మార్చే దేవుడు యేసయ్య. నీ బుద్ధిని మారుస్తాడు యేసయ్య, నీ ప్రవర్తనను మారుస్తాడు యేసయ్య, చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు యేసయ్య, మోడుబారిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు యేసయ్య. నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య అని స్తుతించు గట్టిగా. మన యేసయ్యలో ఉన్న గొప్పదనాన్ని చెప్పు గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎంతగా అణచాలనుకున్నా సరే, జాన్ విక్లిఫ్ అనే దైవజనుడు మన బైబిల్ గ్రీక్ నుండి హిబ్రూ నుండి రాయబడింది కదా. ఆ భాష నుండి ఇంగ్లీష్ తర్జుమాలోకి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. ఈ తుయితేరా అనే సంఘము ఏ కాలంలో బైబిల్ కాలమును బట్టి రాయబడిందంటే, క్రీస్తు శకం 606వ సంవత్సరం నుండి సుమారు 1500 సంవత్సరాల వరకు ఆ టైం లైన్ మనం చూస్తాం. సుమారు 1000 సంవత్సరాలు సంఘానికి పోల్చబడింది. టర్కీ అనే దేశంలో 7 పట్టణాలు కనబడతా ఉంటాయి. మైనర్ ఏషియా, చిన్న ఆసియా అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మనం ముందు నేను చెప్పాను ఎంతోమంది దైవ సేవకులు కొట్టబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు. దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించేశారు దైవ సేవకులు, ఆ సంఘంలో ఉన్న దైవ సేవకులు. అలాంటి సమయంలో ఒక తప్పుడు బోధ, తప్పుడు విధానం సంఘంలో బయలుదేరింది. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సంఘాన్ని, లేకపోతే దేవుని బిడ్డలు ఎవరైనా సరే, ఏమంటే ఆ రోజుల్లో బైబిల్ ఎవరికి అందుబాటులో లేదు కదా. కొంతమంది దగ్గరే బైబిల్ ఉండేది. ఆ సమయంలో కొంతమంది వారి స్వార్థం కోసం ఏం చేశారో తెలుసా? దేవుడు మిమ్మల్ని క్షమించాలి అనుకుంటే, దేవుడు మిమ్మల్ని మీ పాపాలన్నీ తొలగించాలనుకుంటే, కొంతమంది స్వలాభం కోసం ఏం చేశారో తెలుసా? పాప పరిహార పత్రాలు అమ్మి, ఆ పరిహార పత్రంలో వారి పాపాలన్నీ రాసుకుని అక్కడున్న పోపు గారికి ఆ పత్రం ఇచ్చేస్తే క్షమించబడిపోయినట్లుగా చాలామంది ఒక తప్పుడు సిద్ధాంతాన్ని సృష్టించారు. అలాంటి సమయంలో జాన్ విక్లిఫ్ అనే దైవజనుడు గ్రీక్ హిబ్రీ భాష నుండి లాటిన్ భాషలోని ఇంగ్లీష్ తర్జుమాలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆ బైబిల్ని, ఆ దేవుని వాక్యాన్ని ముద్రించడానికి, ఆ దేవుని వాక్యం ఇప్పుడు తర్జుమా చేయబడింది. ఇప్పుడు అనేక మందికి వెళ్ళాలంటే కాపీలు ఉండాలి కదండి, ప్రింట్లు ఉండాలి కదండి. అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనుడు ఏంటో తెలుసా? జాన్ గుటెన్బర్గ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ జాన్ గుటెన్బర్గ్ అనే దైవజనుడి ద్వారా దేవుడు ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎవరండి జాన్ గుటెన్బర్గ్? ఏం కనుక్కున్నాడు చెప్పండి? ఏమి ఇన్వెంట్ చేశాడు? ప్రింటింగ్ మిషన్. ముద్రించే ఆ ముద్ర యంత్రాంగాన్ని కనుగొని, ఏమండి ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? ఈ భూమి మీద ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధ గ్రంథం అని చెప్పడానికి ఒక క్రైస్తవుడిగా గర్విస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథం ఏంటో తెలుసా? క్రైస్తవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యం ముద్రించబడింది. జాన్ గుటెన్బర్గ్ అనే దైవజనుడి ద్వారా. అప్పుడు నుండి బైబిల్ ఒకరికి అలాగా ఒకళ్ళు చదువుకుని మరొకరికి ఆ వాక్యాన్ని అందించను. వాళ్ళు ఆ ప్రింట్ అయిన కాపీలు కొంతమందికి అందించి, దేవుని వాక్యం కొంతమందికి వాక్య సత్యాలను అర్థం చేసుకోవడానికండి దేవుడు మరొక సేవకుని ఎన్నుకున్నాడు తెలుసా? ఆ సేవకుడి పేరే మార్టిన్ లూథర్. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని భయంకరమైన సిద్ధాంతాలు సంఘాల్లోనికి వచ్చేసినాయి. ఆ రోజుల్లో సంఘంలోనికి వచ్చేస్తే దైవజనుడు మార్టిన్ లూథర్ అనే దైవజనుడి ద్వారా దేవుడు వాక్య సత్యాలను ప్రజలకు అందించాలని చెప్పి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు, ఇవి తప్పు అని చెప్పి
తీసుకెళ్ళి దేవాలయానికి, చర్చి గేటుకి వాటిని అశుద్ధితో ఆ పత్రాలను కొట్టి వీటిని తప్పు అని ఖండించిన అద్భుతమైన దైవ సేవకుడు మార్టిన్ లూథర్. ఆ మార్టిన్ లూథర్ గారి ద్వారా అక్కడి నుంచి రిఫార్మేషన్, ప్రొటెస్టెంట్ అనే ఆ పదం అక్కడే బయలుదేరి, రిఫార్మేషన్ అంటే సంఘాల్లో, క్రైస్తవ్యంలో, దేవుని బిడ్డల్లో ఒక పెనుమార్పు అక్కడి నుండి పుట్టి అప్పటి నుండి అనేక మంది దైవ సేవకుల ద్వారా ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చిందండి. ఏమండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీ గ్రంథం చేతుల్లోనికి వచ్చిందంటే, నువ్వు పట్టుకుని బైబిల్ గ్రంథం నీ చేతుల్లో, నీ బైబిల్ గ్రంథం నీ చేతుల్లో ఉన్నదంటే, ఏమండి, ఎంతోమంది దైవ సేవకులు వాటి కోసం ప్రాణాలు అర్పించారండి. ఎంతోమంది దైవ సేవకులు వారి కొరకు ప్రయాసపడ్డారండి. ఎంతోమంది దైవ సేవకులు ఆ పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లోనికి అందించబడాలని ఎంతోమంది కష్టపడ్డారండి. ఈ రోజున తర్జుమా చేయడం ప్రక్కన పెట్టు, ఈ రోజున చేతుల్లో ఉన్న బైబిల్ చదవడానికే కొంతమందికి కొవ్వు. ఏంటి చెప్పండి? చేతిలో ఉన్న బైబిల్ చదవడానికే కొంతమందికి ఎంత బద్ధకమో. అదే ప్రభువే నీకు కనుక బయలుపరిచి నువ్వు ఈ బైబిల్ నీ తెలుగులో ఉన్న బైబిల్ని హిందీలోకి తర్జుమా చేయంటే ఏం చేస్తావు నువ్వు? చెప్పండి, ఏం చేస్తారు? అమ్మా భక్తురాలా, ఇదిగో నీ చేతుల్లో ఉంచిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వేరే భాషలోనికి తర్జుమా చేయంటే బిక్కమొక్కం వేసుకుని చూస్తావు నువ్వు. ప్రభు నీకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. చదువుకోమంటున్నాడు. ఇంకా నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధంగా ప్రతిరోజు ఓపెన్ చేసి చదువుకో బాబు, దీంట్లో నా మాటలు ఉన్నాయి, దీని ద్వారా సత్యం వైపు నడువు, నా రాకడకు సిద్ధపడని దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు నీ చేతుల్లో పెట్టాడు. చదువు చావు, ప్రతిరోజు ఓపెన్ చేసి చదువు. ఉదయం లేవగానే బైబిల్ చదువు, తెరువు, నీ బిడ్డలతో చదివించు. నీ కుటుంబం అంతా కలిసి దేవుని వాక్య గ్రంథాన్ని చదవండి. ఒకవేళ నీకు చదువు రాకపోతే నీ బిడ్డలకైనా చదవచ్చు కదా, వారి చేతనైనా నువ్వు బైబిల్ని చదివించుకో. ఒకవేళ నీ బైబిల్ చదివించేవారు ఎవరు లేకపోతే నీకు ఫోన్ అనేది ఉన్నది కదా, ఆ ఫోన్లో బైబిల్, ఆడియో బైబిల్ ఒకటి ఉంటుంది తెలుగులో, ఆడియో బైబిల్ చదువుకుని విను. కనీసం అయినా చదవడం రాకపోయినా సరే ఆ ఆడియో బైబిల్ అయినా విను. దేవుని వాక్య సత్యాలను అర్థం చేసుకో. కల్పిత బోధలు ఈ రోజుల్లో వచ్చేస్తున్నాయి. సంఘాలను పాడు చేసే బోధలు ఈ రోజుల్లో బయలుదేరినాయి. దేవుని వాక్యమేదో, దేవుని సేవకుడేదో, దేవుని సత్యమేదో నువ్వు గ్రహించాలంటే నువ్వు బైబిల్ని తేటగా చదివితే ప్రతి మాట నీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, దైవ జనాంగమా, ప్రభు ఇస్తున్న ఒక మంచి ఉపదేశం ఏంటో చూడండి. ఆ సంఘానికి ఇస్తున్న మంచి ఉపదేశం చూడండి. 24వ వచనం చదవండి. 2వ అధ్యాయం 24వ వచనం. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పున్నది ఏమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. నేను వచ్చు వరకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగి ఉన్నారు వారు? క్రియలను కలిగి ఉన్నారు. ఆమేన్. ఏం కలిగి ఉన్నారు? విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు? ప్రేమను కలిగి ఉన్నారు, పరిచర్యను కలిగి ఉన్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు. మీ మీద ఇంకా భారాలు ఏం పెట్టను, కానీ మీకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు నీ మీద భారము ప్రభు మోపలేదు. ఏ రోజు కూడా నీకున్న భారాన్ని ప్రభు తీసేశాడు, కానీ నీ మీద ప్రభు భారాన్ని పెట్టలేదు. నువ్వు కలిగింది ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసం. ఆమేన్. నీలో ఉన్న ప్రేమ. ఆమేన్. ఒకవేళ ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ కలిగి ఉండు. సహనం లేకపోతే సహనంతో కలిగి ఉండు. విశ్వాసం లేకపోతే విశ్వాసం కలిగి ఉండు. ప్రేమ లేకపోతే ప్రేమ కలిగి ఉండు. క్రియలు లేకపోతే క్రియలు చేయి. పరిచర్య లేకపోతే పరిచర్య చేయి. ఈ 5 విషయాలను దేవుడు నొక్కి ఒక్కానిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ 5 గట్టిగా పట్టుకో. ఆమేన్. క్రైస్తవ సంఘమా, దేవుని రాకడ సూచనలో, దేవుని సన్నిధిలో రాకడలు ఎత్తబడాలంటే ఈ 5 నీలో ఉండాలి. ఏముండాలి? క్రియలు ఉండాలి. చెప్పండి గట్టిగా. ఏముండాలి? క్రియలు ఉండాలి. రెండవది ప్రేమ ఉండాలి. మూడవది
విశ్వాసం ఉండాలి. 4వది చెప్పు, పరిచర్య ఉండాలి. 5వది, ఈ 5 ఉంటేనంటండి చదివాం కదా 25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. 26 చదవండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు. అక్కడ సవాలు విసురుతున్నాడు ప్రభు. సవాలు విసురుతున్నాడు ఏంటో తెలుసా? నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి, ఈ క్రియలన్నీ జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మని వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఇనుప దండములతో వారిని ఏలుతావు. వారు కుమ్మరి వారి పాత్రలను పగలగొట్టబడుతురు. మరియు అతనికి వేకువ చొక్క. స్తోత్రం చెప్దాము యేసయ్యకు గట్టిగా. ఇవన్నీ సహించుకుంటే ప్రభువు ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు అన్నీ ఇన్నివి కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, కాపాడుకో. పరిచర్యను చేయడం మానొద్దు. ఈ రోజున పరిచర్యకు దూరం అయిపోయావేమో. ఈ రోజున దేవుని ప్రేమకు దూరం అయిపోయావేమో. ఈ రోజున సహనం లేదు. ఈ రోజుల్లో సహనం ఉండట్లేదండి. ఈ రోజుల్లో కోపం కోపం కోపం. ఎవరిని చూసినా ఎవరిని ముట్టుకున్నా అబ్బో విపరీతమైన కోపం. సహనం ఉండట్లేదు. సహించుకో. యేసు రక్తంలో కడగబడి నీలో మేనుండాల్సిందే ప్రేమ, సహింపు. అదే ఉండలే. అదే లేకపోతే ఇంక పరలోకం ఎలా ఎత్తపడుతున్నావు? అదే లేకపోతే ఈ రోజున దేవుని దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? యేసయ్యా వచ్చే అంటున్నావు. వచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి పరీక్ష చేసుకో. నీలో నువ్వు ఎవరికి తెలియదులే నేను చేసి అనుకోవద్దు. నా క్రియలు, నా విశ్వాసం అబ్బో ఎవరికి ఒకవేళ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయనకి తెలుసుగా. ఏమండి, ఇప్పుడు ఈ సార్దీసులో ఉన్న సంఘం, పెర్గములో ఉన్న సంఘం, స్ముర్నలో ఉన్న సంఘం, ఎఫీసులో ఉన్న సంఘం, అవన్నీ ఏమైనా వాళ్ళు ఫ్లెక్స్ కట్టి బ్యానర్ వేసుకుని దేవుడికి ఏమైనా చూపించారా? దేవుడికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సర్వము ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గర దాగాల్సింది ఏమీ లేదు. అందుకే అన్నాడు, ఆయన కన్నులు అగ్ని జ్వాల వంటి కన్నులు. ఎలాంటి కన్నులు అంటండి? ఎలాంటి కన్నులు? చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. వెనకాల ఉన్నవారు కూడా ఎలాంటి కన్నులు? అగ్ని జ్వాల. అంటే అగ్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రతి దాన్ని ప్యూర్ చేస్తుంది. ఇప్పుడు బంగారం ఒక అగ్నిలో వేసామనుకో, అదేం చేస్తుంది? బంగారాన్ని కరిగించి దానిలో ఉన్న మట్టి మలినం అంతా ఏం చేస్తుంది చెప్పండి? బయటకు తోసేస్తుంది. ఇప్పుడు దేవుడు అగ్ని జ్వాల కలిగిన కన్నులు అంటే ఇంకా ఆయన కన్నులకు ఇంకా ఐసైట్ అనేది ఉండదు, అంధత్వం అనేది ఉండదు. క్లియర్గా ప్రభు చూడగలడు. నీ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసు. నువ్వెంతలా పరిచర్య చేస్తున్నావో, ఎంతముందు ఒకవేళ నువ్వు నటించే పరిచర్య చేస్తున్నావా, లేదంటే దేవుని కొరకు నిజమైన పరిచర్య చేస్తున్నావో దేవునికి తెలుసు. సహనం కలిగి నువ్వు ఉన్నావో తెలుసు. ప్రేమ కలిగి ఉన్నావో లేదో తెలుసు. క్రియలు ఉన్నాయో లేదో తెలుసు. ఏమండి, ఈ రోజున చాలామంది క్రియలు మంచి పనులు చేస్తే ఈ రోజున రక్షించబడిపోయాం అనుకుంటారు చాలామంది. అమ్మో, నువ్వు మంచి పనులు చేసినంత మాత్రం నువ్వు రక్షణ పొందలేవు. నీ జీవితం ప్రభు దగ్గర మోకాళ్ళ నుంచి క్షమించమని అడిగి ఆయన రక్తంతో కడగబడితేనే నీకు రక్షణ. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మంచి పనులు చేయడం ద్వారా రక్షణ పొందలేం, కానీ రక్షణ పొందాం కాబట్టి మంచి పనులు చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. రక్షణ పొందిన తర్వాత నువ్వు మంచి పనులు చేయి. రక్షణ పొందుకున్నావు కాబట్టి మంచి క్రియలు చేయి. కానీ మంచి క్రియలు చేసినంత మాత్రం నువ్వు రక్షణ ఒకరికి అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఎవరికి సాయం చేసినా, నీ రక్తమే డొనేషన్ చేసినా సరే నీవు రక్షణ పొందలేవు. ఎప్పుడు మనిషి రక్షణ పొందుతాడో తెలుసా? విరిగి నలిగిన మనసు యేసయ్యకు బలి ఇచ్చేసినప్పుడు. ఇంకా నా జీవితం నాది కాదే, ఇంక నీదే అని ప్రభు చేతుల్లో పెడితే నీ నలిగిపోయిన జీవితాన్ని, నీ విరిగిపోయిన నీ జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరిచి ఆయన రక్తముతో కడిగి ఆయన వారసునిగా ప్రభు చేస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో ప్రభు రాస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా.
ఎంతమందికి నమ్మకం ఉంది నా పేరు జీవ గ్రంథంలో ఉందని? నా పేరు జీవ గ్రంథంలో ప్రభు రాశాడని నమ్ముకుంటే క్రియల్లో నమ్మకంగా ఉండు, విశ్వాసంలో నమ్మకంగా ఉండు, ప్రేమ కలిగి ఉండు, పరిచర్య చేస్తా ఉండు, సహనం కలిగి ఉండు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సార్ది సంఘంతో, తుయితైరా సంఘంతో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సహించుకుంటే వేకువ చొక్కగా ప్రభు నిన్ను ఉంచుతాడు. తలలు వంచండి, మోకరించండి. ఈ రాత్రి నీలో ఉన్న లోపాలేంటి? యెజబెలు ఆత్మ ఈ రోజుల్లో బయలుదేరుతుంది. దుర్బోధల వైపు ఎక్కువ ఆకర్షితులైపోతున్నారు. సత్యం చెప్పే వారి వైపు ఈ రోజున మొగ్గు చూపట్లేదు జనాలు. మోకరించి 2 చేతులు పైకెత్తి, యెజబెలు ఆత్మ ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో, అన్యజనులు చేసే కార్యాలు ఇంకా చేస్తున్నావేమో. ఈ రోజున రక్షణ పొందావు కానీ ఇంకా అన్యాచారాలు వదిలిపెట్టలేదండి. కొంతమంది రక్షణ పొందామన్న పేరిక ఉంది కానీ ఈ రోజున ముహూర్తాలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో. మంచి రోజు ఏదో చూసే వాళ్ళు ఉన్నారు, నక్షత్రాలు చూపించుకునే వాళ్ళు ఉన్నారు, చేతులు కాళ్ళు చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. యెజబెలు ఆత్మ ఇది. యెజబెలు మనసు ఉంది నీలో. విడిచిపెట్టుకో ప్రభు సన్నిధిలో, వదులుకో. ఈ రాత్రి వదిలేసే, ఈ 40 రోజులు అయ్యే వరకు కాదు, ఇప్పుడే వదిలేసుకో. ప్రభు వైపు నువ్వు తిరుగు, ప్రభు వైపు నువ్వు తిరుగు. 2 చేతులు పైకెత్తి